హలో అందరికీ. ఏంటబ్బా పక్షిగూళ్ళు తెచ్చిపెట్టింది అనుకుంటున్నారా? మీరు చూస్తుంది కరెక్టే కానీ కాకపోతే ఇవి తినే స్నాక్స్ అండి. చూడడానికి కలర్ఫుల్గా, ఇంట్రెస్ట్గా, అలాగే తినడానికి క్రంచీగా, స్పైసీగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో. కరకరలాడుతూ భలే ఉంటాయండి. గట్టిగా చూసారా, భలే అంటే భలే ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ కొన్ని వెల్లుల్లి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి ఈ విధంగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి. దీంతో పాటే ఇప్పుడు మనం దంచుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి, దాన్ని కూడా వేసి వేపుకోవాలి. ఇవి ఆనియన్స్తో పాటే వేగిపోతాయి. పక్కన ఇంకొక స్టవ్ మీద ఉర్లగడ్డల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ చేసుకునేటప్పటికి అది రెడీగా ఉంటే బాగుంటుంది. సో ఇలా వేపుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా అయితే మనం వేపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలుగా కన్నా కూడా ఇలా దంచి వేసుకుంటే బాగుంటుందండి. చూసారా, ఇవైతే కొంచెం వేగాయి, బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం అంటే కొంచెం కారం నేను యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఇవి వేగేదాకా కలుపుకోవాలి. పచ్చి వాసన పోవాలి కదా. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడే యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా వేగాలి. వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది వేగుతుండగానే పక్కన ఉర్లగడ్డల్ని తొక్క తీసేసి మంచిగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి నేనైతే 3 పెద్ద సైజు ఉర్లగడ్డల్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం స్మాష్ చేసుకున్న ఉర్లగడ్డ పేస్ట్ని కూడా వేసేయాలి. చూసారా, దీన్ని నేనైతే వేస్తున్నాను. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి పొటాటో వేసిన తర్వాత నుంచి. ఇలా అయితే మనం పొటాటో వేసి కలుపుకోవాలి. లేదు అంటే మీరు పక్కన స్మాష్ చేసుకొని ఇప్పుడు మనం వేపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి జస్ట్ నార్మల్గా కలిపేసుకున్నా సరిపోతుంది. కొంచెం లూజ్గా అనిపించిందంటే ఎవరికన్నా మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడికేటప్పుడు మనం వేసుకున్నాం కదా. సో టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, కొంచెం థిక్ అయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా మైదా పిండిని వేసుకోవాలి. వేసుకొని దీంట్లో తగినంత వాటర్ పోసుకొని, నీళ్ళగా కాదండి కొంచెం తిక్కుగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది నీళ్ళగా చేయొద్దు, కొంచెం తిక్కుగా చేసుకోండి. సో చూసారా, చూపిస్తున్న విధంగా అయితే మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో సేమియా తీసుకోండి. సేమియా నేను పచ్చివే తీసుకున్నాను, నేనేమీ వేయించలేదు. డ్రై రోస్ట్ కానీ ఆయిల్ రోస్ట్ కానీ ఏది చేయలేదు. సేమియా తీసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మన ఆలు మిశ్రమంని ఒక పెద్ద ఉండ అంత సైజులో తీసుకోవాలి. తీసుకొని రౌండ్గా చేసి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మధ్యలో కొంచెం ప్రెస్ చేసామంటే మనకి ఈ షేప్ వస్తుంది. ఇలా ఇలా అనుకున్నామంటే చూసారా, మనకి కొంచెం గుంత పడింది కదా. మనం ఏదన్నా కచోరీ ఫిల్ చేయడానికి చేసే షేప్లో అయితే చేసుకొని దీన్ని మనం కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న కార్న్ఫ్లోర్ తీసేసి డైరెక్ట్గా దీన్ని సేమియాలో వేసుకొని ఇలా ఇలా పైన అన్నామంటే సేమియా అంతా నీట్గా దీనికి స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అనాలి. ఇది కొంచెం సేపటికి మంచిగా ఇలా సెట్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయడానికి నేనైతే చిన్న ప్యాన్ యూస్ చేసుకుంటున్నాను. ఒక తాలింపు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని తీసుకుంటున్నాను. దీన్ని అయితే మనం డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో వేసుకోవడమే. చూసారా, మీడియం ఫ్లేమ్ నుంచి పెట్టుకొని చేసుకున్నామంటే పైన బాగా క్రంచీగా వస్తాయి. చూసారా, పైన గట్టిగా ఉన్నాయి. మనం వేయించినప్పుడు కూడా సేమియా ఏమీ ఊడిపోలేదు, అలాగే ఉండింది. చాలా క్రంచీగా వచ్చింది పైన. భలే అంటే భలే ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఫిల్ చేసుకుందాము. దానికోసం నేనైతే టొమాటో కెచప్ని యూస్ చేస్తున్నాను. టమాటో కెచప్ని కొంచెం ఒక స్పూన్తో దీంట్లోకి ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అన్నిటికీ ఇలాగే వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ లాగా కనిపించేదానికైతే నేనైతే పూల్ మకానా యూస్ చేస్తున్నాను. వీటిని ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఒక్కొక్క గూటిలో మనమైతే గుడ్లలాగా వీటిని అరేంజ్ చేసుకోవాలి. చూసారా, ఇవి కరెక్ట్గా మనకు సరిపోయాయి. గుడ్లలాగే అనిపిస్తున్నాయి నాకైతే, మీకు అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో చూసారా, ఇదే విధంగా మిగతా వాటిల్లో కూడా ఎగ్స్ని అరేంజ్ చేసి బర్డ్స్ నెస్ట్ అయితే రెడీ అయిపోయాయి. పక్షిగూళ్ళు రెడీ అయిపోయాయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.